సాంప్రదాయాల్ని పురాతన కట్టడాల్ని ఆదరించాల్సినటువంటి అవసరం ఉంది. వాటి నుంచి నేర్చుకోవాల్సింది కూడా నేటి తరం చాలా ఉంది. అందులో భాగంగా ఈరోజు ఇటాక్ వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ యొక్క భవనం కూడా మరి హెరిటేజ్ స్టేటస్ కావాల్సినటువంటి అన్ని హంగులు తర్వాత అర్హతలు కూడా బిల్డింగ్ కూడా ఉన్నాయి. ఇవి కూడా మరి 100 సంవత్సరాలు పూర్తిగా అవసరం. ఏదైనా నగరంలో ఎన్నో ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు కానీ సంస్కృతి కానీ ఇవన్నీ కూడా మనం నిత్యం వాటి గురించి భావితరాలకి అందజేయాల్సినటువంటి బాధ్యత, వాటన్నింటినీ సంరక్షించాల్సిన బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుల మీద ఉంది. అందులో భాగంగా ఈరోజు స్వచ్ఛందంగా ఇటాక్ వాళ్ళు అదేవిధంగా విద్యార్థులు అందరూ కూడా కలిసి ఈ యొక్క విలువల్ని ప్రాధాన్యతని ప్రాముఖ్యతని చాటి చెప్పే పౌరులుగా విధమైనటువంటి కార్యక్రమం నిర్వహించినందుకు నేను వాళ్ళని అభినందిస్తున్నాను, ప్రశంసిస్తున్నాను. దీన్ని ఆదర్శంగా మార్గదర్శకం భవిష్యత్తులో అనేక కార్యక్రమాలు జిల్లా ముఖ్య కేంద్రం చేయాల్సిన బాధ్యత ఉంది. ఒకనాటి పేకాట క్లబ్గా ఉన్నటువంటి ప్రపంచ యుద్ధానికి చిహ్నంగా శాంతికి చిహ్నంగా నిర్మించినటువంటి పీస్ మౌంట్ హాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా హెరిటేజ్ స్టేటస్ ఇప్పించాం. ఈ మే 18వ తారీఖున ఆ రోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా దానికి విపరీతమైనటువంటి ఆదరణ లభించే రీతిలో మేము దాన్ని మరమ్మతులు చేస్తున్నాం, ప్రజల యొక్క భాగస్వామ్యంతో చేస్తున్నాం. ఆ రోజు ఇండియా గౌరవంలో కూడా కలిసి భవిష్యత్తులో అది ఒక మంచి గొప్ప మ్యూజియంగా దాన్ని ఒక ప్రజలందరూ కూడా పర్యాటకులను ఆకర్షించే రీతిలో దాన్ని తీర్చిదిద్దేటువంటి రీతిలో మా ప్రయత్నం కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క పురాతన కట్టడాలు ప్రభుత్వ కళాశాల కావచ్చు అనేకమైనటువంటి హెరిటేజ్ స్టేటస్ కోసం దాన్ని అప్లికేషన్ కూడా పెట్టుకుంటున్నాం. తప్పకుండా